భారతదేశంలో ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళేమో కోట్లల్లో ఉంటున్నారు. తర్వాత ఉద్యోగాలు వస్తే చేరేటటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. రెండోది అసలు ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉద్యోగాలు వస్తున్నాయే తక్కువైపోతుంది. ఇది ఒక సమస్య. కానీ ఏదో ఒకటి జరుగుతూ ఉన్నట్టుగా ఒక బిల్డప్ ప్రచారం అయితే నడుస్తూ ఉంటుంది. ఏయో ఒక పోటీ పరీక్షలు పెడుతూనే ఉన్నారు. యువతరం ఆ పని మీదన ఉంటూనే ఉన్నారు. అది పక్కన పెడితే ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్డ్ విషయంలో 54,378 మంది రాస్తే 18,160 ఐఐటి సీట్స్ మాత్రమే ఉన్నటువంటి సిచ్యుయేషన్. అంటే అవసరమైనటువంటి వాళ్ళకేమో విద్య లేదు, అవసరం లేనటువంటి వాళ్ళేమో రెండో పక్కన నడుస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే యువతకి సరైన దిశ నిర్దేశించేటటువంటి పరిస్థితుల్లో ఈ విద్యా కేంద్రాలు కానీ వ్యవస్థలు కానీ లేవు. ప్రభుత్వాలు కూడా వాళ్ళకి సరైన రూటు డిక్టేట్ చేసే పరిస్థితుల్లో లేకపోవడమే విచిత్రం.